అందరికీ నమస్కారాలు. పాత్రికా మిత్రులకు అదేవిధంగా మా సీనియర్ గవర్నర్కి నిన్నటి రోజు పార్లమెంట్లో జరిగిన సస్పెన్షన్ చీకటి రోజు నేటి పార్లమెంట్కే ఎందుకంటే ఇండియన్ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 146 ఎంపీలను సస్పెండ్ జరిగింది. ఇది చీకటి రోజు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇది ఉభయ సభల్లో ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం దానివల్ల 146 మంది ఎంపీలను సస్పెండ్ జరిగింది. ఒకటి అడిగిన ఎంపీలు ఏంటంటే ఈ నెల 13 తారీఖు నాడు భద్రతా వైఫల్యం వల్ల కొందరు గుండెకు చొరవడి పార్లమెంట్ గడపడం జరిగింది. భద్రతా వైఫల్యం జరిగింది, పార్లమెంట్లో ప్రకటన చేయమని విపక్ష ఎంపీలు మొత్తుకుంటూ మాట్లాడడం జరిగింది. కానీ హోంమంత్రి అమిత్ షా కానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ ఏ ఒక్క మాట చెప్పకుండా బయట మాట్లాడుతున్నారు వైఫల్యాల గురించి, కానీ పార్లమెంట్లో ఏ ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు. దానికి పట్టుబడిన విపక్ష ఎంపీలు